అందుకే చేయమండి ఈరోజు ముందుగా తెలియజెప్పినట్టుగానే ఈరోజు బాబాసాహెబ్ గారు మహాపరినిర్వాణ దినోత్సవం అంటే ఏంటంటే ఆయన చనిపోయిన రోజే అండి. ఆయన బౌద్ధ మతం స్వీకరించారు కాబట్టి బౌద్ధులను ఏంటంటే చనిపోరని అలాగంటమాట గౌరవప్రదంగా అంత ఉన్న స్థాయి వ్యక్తులు ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు ఈ యొక్క కష్టాలు ఇవన్నీ తొలగిపోయి శాశ్వతంగా ఆనంద లోకానికి వెళ్ళిపోరు అన్నట్టుగా చూసేస్తారన్నమాట. అందుకని అది విషయం. సో ఇప్పటి వరకు మన వాళ్ళు చాలా మందికి ఏంటంటే ఏప్రిల్ 14 వరకు మాత్రం చేస్తుంది అంబేద్కర్ జయంతి అని చెప్పేసి. మొన్న నవంబర్ 26 తారీఖున మనం కార్యక్రమం చేసుకున్నాం రాజ్యాంగం ఆమోదించినటువంటి దినోత్సవం అని చెప్పేసి. ఈ రోజు అంబేద్కర్ చనిపోయిన రోజు. సో స్పెషల్గా ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ తీసుకురావడం కారణం ఏంటంటే మన వాళ్ళు ప్రతి ఒక్కరు అది అందరికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏమవుతుందంటే ఏప్రిల్ 14 తారీఖున మాత్రం చేసుకున్నారు అంటే జయంతి చేసుకున్నారు. అంటే ఈ సభముఖం నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే అండి బాబాసాహెబ్ గారు పుట్టినప్పుడు ఆయన మన కోసమే పుట్టాడు అన్న విషయం ఆయనకి తెలియదు. అండ్ చిన్నపిల్లప్పుడు మనకు కూడా తెలియదు. అందుకని కానీ ఆయన చనిపోయినప్పుడు మాత్రం కన్ఫామ్గా మన కోసం చనిపోయాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లప్పుడు మన కోసం పుట్టాడా దేశం కోసం పుట్టాడో ఎవరు నిర్ణయించారు. కానీ ఆయన చనిపోయినప్పుడు మాత్రం రాజ్యాంగం రాసి ఎన్నో పోరాటాలు చేసి అనారోగ్యం పోలయ్యి మన కోసమే చనిపోయాడు ఆయన. కాబట్టి నేను ఏమంటానంటే జయంతి మనం ఎంత ఘనంగా చేస్తున్నామో ఈ యొక్క వర్ధంతులు కూడా అంత ఘనంగా చేయాలండి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాతే ఆ మనిషి మంచోడా చెడ్డోడా మంచి చెడు ఆవిడ చెప్పుకుంటాం మనం. ఎందుకని ఇక్కడ ఏమవుతుందంటే జయంతి నాడు చెప్పుకున్నాం మనం మా పుట్టడే అన్నాం వర్ధంతి మనం చేసుకున్నట్లయితే అవునా బాబాసాహెబ్ గారు చనిపోరా అలా ఎందుకు ఆయన వర్ధంతి చేసుకురావాలని అలా ఎందుకు చనిపోడు ఇట్లాంటి ఎన్ని కూడా ఆలోచన వస్తుంటాయి అన్నమాట. అట్లా జరిగినప్పుడు ఆయన కోసం ఇదిగో ఇన్ని మంచి కార్యక్రమం చేశాడు రాజ్యాంగం రాశాడు ఇవన్నీ చెప్పుకుంటామన్నమాట. నా వరకు నేను చెప్పే విషయం ఏంటంటే ఆయన రాజ్యాంగం రాసింది ఆయన జీవితకాలంలో 1,00,000 పనులు చేస్తే దాంట్లో రాజ్యాంగం చేయడం అనేది ఒక 10% మాత్రమే. అంతకుముందు చాలా పోరాటాలు చేసిన మంచుల కోసం కానీ అంతరంతానం కోసం ఎన్ని చివరగా ఏం చేయడం రాజ్యాంగం రాసి ఆయన చేసిన పోరాటాలు అన్నింటిలో కూడా కట్టుదిట్టం చేస్తారనమాట. అంటే ఈ రోజు నేను ఉండొచ్చు నేను లేకపోవచ్చు భవిష్యత్తులో నేను లేకపోయినా సరే నా తరపు నుంచి నా వాయిస్గా రాజ్యాంగం పోరాటాలని చెప్పేసి రాజ్యాంగం ఇచ్చాడనమాట. అట్లాంటి మహానుభావుడు ఈ రోజు చనిపోయిన రోజు ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి కార్యక్రమం పెట్టడం జరుగుతుందండి. జయంతి వరకు పరిమితం అయిపోతున్నాం. ఈ రోజు ఇలా చేస్తున్నాం. ఈ రోజు నేను ఉండొచ్చు రేపు చచ్చిపోవచ్చు. అందుకని నా ఊరికే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క లెగసీని కంటిన్యూ చేయాలంటే ఈ యొక్క పిల్లలకి మనం చెప్పామనుకుని చదువుతున్నాయి అరే డిసెంబర్ 6వ తారీఖుని ఆయన చనిపోయిన రోజు మనం ఆయన కోసం చెయ్యాలి అని చెప్పేసి ఈ యొక్క జనరేషన్ తీసుకుని మన జీవితం అయిపోయింది. కానీ పిల్లలకు చెప్పామనుకోండి రేపడతాను ఆ యొక్క పిల్లలు తెలుసుకుని ఈ రోజు ఈ కార్యక్రమం ప్రతిదీ తెలుసుకుని వాళ్ళు చెప్పగలగలమాట భవిష్యత్ తరాలకి. అంబేద్కర్ ఈ కార్యక్రమం చేశాడు అందువల్ల మేము ఆయన చనిపోయిన రోజు మేము జ్ఞాపకం చేసుకున్నాం జయంతిని చేస్తున్నాం ప్రతిదీ కూడా చెప్పగలగాలండి. సో అలా చెప్పగలిగినప్పుడు మాత్రమే మన జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం. ఈ యొక్క పిల్లల కోసం అందుకే స్పెషల్గా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం పెద్దల కోసం కాదండి పిల్లలను ఉద్దేశించి ఈ యొక్క పిల్లలకి ప్రతి డేట్ ఆఫ్ బర్త్ తెలియాలి వాళ్ళ పుట్టినరోజు